అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, డయాబెటిక్ రివర్స్ చేస్తాము అని అంటున్నారు. ఇది నిజంగా పాసిబులా అనే ట్రూత్ఫుల్ నోట్ చెప్పండి నాకు. హౌ, ఇఫ్ ఇట్ ఇస్ సో, హౌ అండ్ హౌ లాంగ్ ఇట్ టేక్స్? ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంటది కదా, ఒకసారి వచ్చినాక అందరు ఏమనుకుంటారు, అదే ఇప్పుడు లైఫ్ టైం షుగర్ వ్యాధితో ఉండాలి మనం అనేసి. సార్, హార్ట్ అటాక్ వచ్చినా భయపడతలేరు, సర్జరీలు చేసుకుంటే స్టంట్లు వేసుకుంటే పీరియడ్ ఆఫ్ టైంలో సెట్ అయిపోతామని. షుగర్ అంటేనే వణికిపోతున్నారు, అసలు దాంతో డిప్రెస్ కూడా అయిపోతున్నారు. ఇప్పుడు ఏమైపోతుంది, షుగర్ వ్యాధి వచ్చినాక మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఏ వైద్యుడి దగ్గర పోయినా మీ ముందు ఒక పెద్ద లిస్ట్ పెట్టేస్తారు. ఇది తినొద్దు, అది తినొద్దు, ఇట్లా చేయాలి, అట్లా చేయొద్దు అనేసి డూస్ అండ్ డోంట్స్ పెడతారు. ఇప్పుడు మనిషికి ఏమైపోతుంది, మనిషికి ఎప్పుడైనా ఈజీ కావాలి, కూర్చున్న కాడ తిండి రావాలి, అట్లా ఉంటది. మళ్ళీ తిండి టేస్టీ ఉండాలి, మన నాలుకకి దాని టేస్ట్ నచ్చాలి. ఆ టేస్ట్ మళ్ళీ తిన్న తర్వాత టేస్ట్ ఏమో ఎక్కువ సేపు నాలుక మీద ఉండాలి. ఇప్పుడు మనిషి బిర్యానీ ఎందుకు తింటాడు, బిర్యానీ తిన్న తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆ టేస్ట్ ఉంటది నోట్ల. అదే మనం సాంబార్ రైస్ తిన్నాం అనుకోండి, తక్కువ నూనె వేసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా ఇంటికాడ తింటే ఆ టేస్ట్ అంత సేపు ఉండదు. అయితే సింపుల్ గా అర్థం మనం ఎట్లా చేసుకోవాలి, డయాబెటీస్ ఎట్లా రివర్స్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇన్సులిన్ అయితే కావాలి కదా బాడీలో డయాబెటీస్ వ్యాధి తగ్గాలంటే. ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మా బాడీలో ఇన్సులిన్ లేదు అని అనుకుంటారు. బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితలేదు అంటే అది టైప్ 1 డయాబెటీస్ అవుతుంది. ఓకే, కానీ 90% మందికి ఉన్నది ఇండియాలో టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ లో ఏంటంటే, షుగర్ వ్యాధి ఏదైతే వస్తుంది కదా, దాంట్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగదు. కానీ బాడీలో ఏమైపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంది, ఇప్పుడు బాడీలో ఇన్సులిన్ ఉంది కానీ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఆ మనిషికి అర్థమైతలేదు. ఇప్పుడు పండగ ఉంటది, ఇంటికాడ మనం పూజలు చేసుకుంటాం, పూజలకి ఎన్నో సామాన్లు అవసరం పడతాయి. ఆ సామాన్ మన ఇంట్లో ఉన్నా మనం వెతుకుతాం, కానీ మనకు అది దొరకదు. మళ్ళా లాస్ట్ కి అరే ఉంది ఇంట్లోనే, ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా అవసరానికి ఏది దొరకదు. ఇప్పుడు మన బాడీ కూడా అట్లనే. ఇప్పుడు ఆ ఇన్సులిన్ ని ఎట్లా వాడుకోవాలి, ఎక్కడ ఉంది ఇన్సులిన్ బాడీలో అది మర్చిపోయింది అని అనుకోండి. అయితే దాంతో పాటు ఇంకోటి ఏమైతుంది అంటే, ఇప్పుడు ఇంత ఇన్సులిన్ కావాలి కానీ ఇంత ప్రొడ్యూస్ అవుతుంది, 2 ఉంటాయి లేదంటే ఒక్కటైతే ఉంటది. అయితే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఏదైతే కావాలి మనకు వస్తువు అది ఉంది మన కాడ, దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఏదైతే మన బాడీ మర్చిపోయింది దానికి గుర్తు చేయాలి, అంతే చేయాలి మన పని. అయితే ఇది హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో పాసిబుల్. ఎట్లా పాసిబుల్, మనం పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్ వచ్చింది మన దగ్గరికి, ఆ షుగర్ వ్యాధి పేషెంట్ కి మనం మైండ్ సిమ్టమ్స్ తీసుకుంటాం, బాడీ సిమ్టమ్స్ తీసుకుంటాం. దాని తర్వాత ఆ షుగర్ వ్యాధి పేషెంట్ కి మనం మందులు ఇస్తాం. ఈ మందులు ఏం చేస్తాయి, బాడీ యాజ్ అ హోల్ ని ట్రీట్ చేస్తాయి. మళ్ళా హోల్ ని ట్రీట్ చేసి ఉన్న రోగాన్ని టాటా బై బై చేసి బాడీ బయటికి పంపించేస్తారు. మళ్ళా బాడీ నార్మల్ ఫంక్షనింగ్ వచ్చేస్తారు. ఇదంతా ప్రాసెస్ ఆఫ్ కోర్స్ నో అదర్ పర్సన్ ఇస్ ద సేమ్, కానీ అప్రాక్సిమేట్ గా ఎంత టైం పట్టొచ్చు? ఇప్పుడు ఇన్సులిన్ తీసుకునేటోళ్ళు ఉంటారు, మార్నింగ్ 30-40 యూనిట్లు, నైట్ 30-40 యూనిట్లు అట్లా తీసుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళకు 2 ఏళ్ళు పడతారు, ఎందుకంటే వాళ్ళు చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ లో 2 months 2 years మొత్తానికి తగ్గిపోతుంది. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం 2 years ఎందుకు అంటున్నాం, మనం మన మందులు స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత మెల్లమెల్లగా జర మార్పు రావడం స్టార్ట్ అవుతుంది. దాంతో వాళ్ళ డయాబెటాలజిస్టులు ఏం చేస్తారు, జర ఇప్పుడు ఇన్సులిన్ తగ్గించండి ఎందుకంటే జర మంచిగా ఉంటున్నాయి మీ లెవెల్ అనేసి డయాబెటాలజిస్టులే తగ్గిస్తారు. సో అప్పటి వరకు హోమియోపతితో పాటు సైమల్టేనియస్ గా అలోపతి అది కూడా వాడతారు. ఇప్పుడు 1 year 1.5 year తర్వాత డయాబెటాలజిస్టులు మొత్తం బంద్ చేసేస్తారు షుగర్ లెవెల్, అది ఇన్సులిన్, ఎందుకంటే బాడీలో మళ్ళీ యూటిలైజ్ అవుతుంది కదా. మళ్ళీ అది బంద్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా మనం మన మందులు కూడా బంద్ చేస్తాం. టైం పడుతుంది కానీ ఓపిక పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవాళ నుంచి 2 ఏళ్ళు మీరు మెడిసిన్ వేసుకోవాలి, దాని తర్వాత ఒకటేసారి ఆపేసేయాలని చెప్పట్లేదు నేను. మెల్లిమెల్లిగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ప్రోగ్రెస్ అనేది కనిపిస్తూనే ఉంటది అట్లా. అయితే షుగర్ తింటేనే షుగర్ వ్యాధి వస్తుంది అన్నది మిత్తే కదా? అది 100% మిత్తే. మనకు షుగర్ తిన్నా తినకపోయినా మనం రిచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం కదా, దాని వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఎందుకంటాం, డయాబెటీస్, కార్బోహైడ్రేట్
ఏదైతే మెటబాలిజం ఉంటది అది డిస్టర్బ్ అవుతుంది మెడికల్ భాషలో, కానీ జనరల్ పబ్లిక్ కి చెప్పడానికి షుగర్ వ్యాధి అంటాం మనం. అయితే ఇప్పుడు మనం ఏం రియలైజ్ చేసుకోవాలంటే గ్లూకోజ్ ఉంటది కదా, అది ప్రతి వస్తువులో ఉంటది. మనం ఏది తింటాం కదా, రైస్ లా, చపాతీలా, కర్రీస్ లా, సాంబార్లా, పప్పులా అన్నిట్లో ఉంటది. మనకు దేంట్లో తక్కువ ఉంది అది మనం రియలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉంటది, దాంట్లో 60 to 70% కార్బోహైడ్రేట్ ఉంటది. చపాతీలు ఉంటాయి గోధుమ పిండితో చేసినవి, దాంట్లో 60 to 70% కార్బోహైడ్రేట్ ఉంటది. అయితే దీని ఆల్టర్నేటివ్లు మనం చూసుకోవాలి 2 పూట్లకి. ఇప్పుడు మనం మొత్తం రైస్ ఆపేసేయండి అని కూడా చెప్పాం పేషెంట్లకు, మొత్తం చపాతీలు ఆపేసేయండి కూడా చెప్పము. రోజుకి ఒక్కసారి మధ్యాహ్నం మీకు కావాలా రైస్ తినండి, చపాతీలు తింటారా తినండి, మీ ఇష్టం. కానీ 2 పూట్లు ఉంటాయి కదా, అవి మనం కొన్ని ఆల్టరేషన్లు చేస్తాం. దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ కంటిన్యూ చేస్తాం. దీంతో ఏమైపోతుంది, ఏదైతే ఇన్సులిన్ ఉంది కదా బాడీలా, అది మళ్ళా కరెక్ట్ ఫామ్ లా యూటిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డన్. సో దీనికి మాకు హోమ్ రెమెడీ ఏమైనా సజెస్ట్ చేస్తారా, హోమియోపతితో పాటుగా మేము చేసుకున్నది? ఇప్పుడు మెంతులు అయితే అందరికీ తెలుసు, మెంతులు ఏమో షుగర్ వ్యాధికి మంచివి అది ఇది అనేసి అందరూ ఏం చేస్తారు, దాని జ్యూస్ తీసి తాగుతారు రోజు. ఇప్పుడు నేను పబ్లిక్ గార్డెన్ పోతా అప్పుడప్పుడు వాకింగ్ కి మార్నింగ్, అక్కడ ఒకడు దుకాణం పెట్టుకున్నాడు, దేనిది జ్యూస్ లది దుకాణం, అది కూడా ఏ జ్యూస్, వెజిటేబుల్ జ్యూస్. ఆడు ఏం చేస్తాడు, ఓంగానే షుగర్ ఓకే మెంతులు మిక్సర్ గ్రైండర్ లో వేసి చన్నీతో చేసి ఇచ్చేస్తాడు. మళ్ళీ ఇంకోటి వస్తాడు బీపీ అనేసి, వానికి ఒక జ్యూస్, కరేలా ఒక జ్యూస్, అట్లా. అయితే నేను ఏం అబ్జర్వ్ చేసిన అంటే వీళ్ళు ఆ జ్యూస్ తీసుకుంటుండ్రు చాలా మంది, కానీ ఏంటంటే వాడు వాష్ చేయడు కదా అక్కడ వెజిటేబుల్స్, అట్లానే టకటక కంటిన్యూ లైన్ ఉంటుంది మన దగ్గర, వాడు చేస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు. అట్లా చేయొద్దు. మనం ఇంటికాడ మెంతి కూర ఉంటది కదా, అది తెచ్చుకోవాలి. దాంట్లో 2 వస్తాయి, చిన్నది వస్తుంది పెద్దది వస్తుంది. అయితే మనం చిన్నది తెచ్చుకోవాలి, చిన్నది తెచ్చుకొని అది కట్ చేసుకొని నానబెట్టేసి వదిలేసేయాలి నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలంటే దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసేటప్పుడు అది బాయిలింగ్ అవుతుంది కదా, కొంచెం మిరియాల బుక్ని దాంట్లో వేయాలి. మళ్ళా దాంతో పాటు కొంచెం జీలకర్ర బుక్ని దాంట్లో వేయాలి. మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేయాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మంచిగా కొంచెం ప్రెస్ చేయాలి. దేన్ని, అవి మెంతి కూర ఆకులు ఉన్నాయి కదా, దాన్ని కొంచెం ప్రెస్, దాని జ్యూస్ ఏదైతే ఉంది అది ఇంకా వాటర్ లో వస్తుంది. ఇప్పుడు ఒక చెన్ని తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇది డైలీ ఏది తినే ముందు, అంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయొద్దు మీరు, అప్పుడు ఇది 1 కప్ తాగాలి. ఇప్పుడు ఇది తాగడం వల్ల ఏమైతుంది, మనము దీంట్లో మెంతులు యాడ్ చేసినాము. మెంతుల్లో ఏమేం ప్రాపర్టీలు ఉంటాయంటే, ఏదైతే డయాబెటీస్ ఉంది కదా, ఏదైతే కార్బోహైడ్రేట్ మెటబాలిజం సరిగా అయితలేదు కదా, దాన్ని జర మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మెంతులు అయితే అందరు తీసుకుంటున్నారు. కానీ చాలా మంది నాకేం కంప్లైంట్ చేస్తారంటే, అరే సార్ మెంతులు తీసుకుంటున్నాం కానీ మాకు ఆ ఎఫెక్ట్ వస్తలేదు. నేను వాళ్ళకి ఏమంటా అంటే, మీరు మెంతులు తీసుకుంటున్నారు కదా, మీకు ఎఫెక్ట్ వస్తలేదు కదా, మీరు దాంట్లో మిరియాల బుక్ని యాడ్ చేయండి, మీరు దాంట్లో జీలకర్ర పౌడర్ యాడ్ చేయండి. సరే, అయినా కూడా నేను ఇవన్నీ తాగుతున్నా కాబట్టి నేను ఎంత తినొచ్చు అనుకుని తినుకుంటా పోతే అది ఏదైనా వర్కౌట్ కాదు కదా. షుగర్ తగ్గేది తగ్గదు. అయితే ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం మిరియాల పౌడర్ యాడ్ ఎందుకు చేస్తున్నాం, దీంట్లో పిప్రిన్ ఉంటది. పిప్రిన్ ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ దాంట్లో. అది ఏం చేస్తుంది అంటే, ఈ మెంతుల్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ మీ ఇంటెస్టైన్లు సరిగా అబ్జర్వ్ చేయవు, ఎందుకంటే మీకు షుగర్ వ్యాధి కూడా ఉంది. అది సరిగా అబ్జర్వ్ చేయడానికి పిప్రిన్ హెల్ప్ చేస్తుంది. అందుకే మనం మిరియాలు వేస్తున్నాం దాంట్లో. ఇది రెగ్యులర్లీ మీరు చేయండి. దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడండి. దేవుని దయతోటి షుగర్ రివర్స్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు చెప్పింది దాన్ని బట్టి చూస్తుంటే కొంచెం శ్రద్ధతో చేస్తే సరిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.